ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కలెక్టరేట్లో స్పందన కార్యక్రమంలో నగర శివారు జొన్నాడ వద్ద నిర్మిస్తున్న టోల్గేట్ నిర్మాణం ఆపాలంటూ వినతి పత్రం ఇచ్చిన టీడీపీ నాయకులు. అనంతరం వారు కలెక్టరేట్ ఆవరణలో ఇంక్లాబ్ టీవీతో మాట్లాడుతూ విజయనగరం జొన్నాడ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన టోల్గేట్ ను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. దాంతోపాటు విజయనగరం మండలంలో గల రైతులు ధాన్యం కొనుగోలు విషయంలో పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని కోరుతూ డిఆర్ఓకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఐవీపీ రాజు, ప్రసాద్ల లక్ష్మీవర ప్రసాద్, కర్రోతు నరసింగరావు, బంగారాజు, కనగల మురళీమోహన్లు పాల్గొన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ విజయనగరం నియోజకవర్గం సంబంధించిన నాయకులందరూ కూడా మన కలెక్టర్ ఆఫీస్ గ్రీవెన్స్ సెల్కి ప్రజల తాలూకా సమస్య మీద ఈరోజు ఇక్కడికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు మన విజయనగరం నుండి విశాఖపట్నంకి వెళ్లే తోవ అంటే జొన్నాడ ప్రాంతం దాటిన తర్వాత ఇక్కడ ఒక సడన్ గా ఒక టోల్ గేట్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పూనుకోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం అని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుచేతంటే విజయనగరం నుంచి ఒరిస్సా ప్రాంతం నుంచి కూడా ఇటుపక్క నుంచి వైజాగ్ కి ఎమర్జెన్సీగా చాలా మంది ప్రతిరోజు కూడా కొన్ని వేలాది బళ్ళు ఇక్కడి నుంచి ఈ రోడ్ల మీద వైజాగ్ వెళ్లవలసిన అవసరం ఉంది. చాలా మంది ఎమర్జెన్సీగా కూడా ఇది యూటిలైజ్ చేసుకోవాల్సిన అవసరంలో ఈ రోజు ప్రభుత్వం ఈ రకంగా డబ్బులు గుంజుదామనే ఉద్దేశంతో ఈ టోల్ గేట్ ని పెట్టడం అనేది దుర్మార్గమైన విషయం. కాగా ఇది ఎప్పుడో నిర్మించిన రోడ్డు ఇది. ఈ రోడ్డుని నిర్మించిన తర్వాత ఒక్కసారి రోడ్డు పక్క చూస్తే గుంతలు పడిపోయి ఎగుడు దిగుళ్ళు పడిపోయి ఒక నేషనల్ హైవే రోడ్డు ఈ రకంగా ఉంటుందని చెప్పేసి అనుకోవడం అనేది చాలా ఉదాహరణకైతే మాత్రం చాలా విడ్డూరంగా ఉంది. దీనికి ఈ రోజు టోల్ గేట్ పెట్టి డబ్బులు వసూలు చేయడం అనేది కూడా చాలా దుర్మార్గమైన విషయం. ఇంకా మీకు చేస్తే కొత్తగా రోడ్లు పెట్టారు, ఆ రోడ్ల మీద పెట్టాలి కానీ ఈ రోజు ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ చెల్లూరు నుంచి ఆ గొట్లం వరకు రింగ్ రోడ్ పెట్టారు, దానికి సంబంధం లేకుండా హైవే మీద పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటని చెప్పేసి అడుగుతాం. ఇది ఎప్పుడో వేసిన రోడ్డు, ఈ రోడ్డుకి ఈ రోజు ప్రత్యేకంగా ఈ టోల్ గేట్ పెట్టి ప్రజలకు ఇబ్బంది పెట్టే పరిస్థితిని వెంటనే మేము గ్రీవెన్స్ సెల్లో మా మిత్రులందరూ కూడా వెళ్లి అక్కడ నోటీస్ ఇవ్వడం జరిగింది. మీని వెంటనే ఇమీడియట్ గా చర్యలు తీసుకుని ఆ టోల్ గేట్ ఆపవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.